హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. మే 2 తర్వాత కుంభరాశి వారికి నక్కతూక తొక్కినట్లే అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. కుంభరాశి వారికి మే 2 తర్వాత ఎలాంటి అనుకూల పరిస్థితులు ఉంటాయి, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవడానికి కుంభరాశి వారు ఎలాంటి పరిహారాలు చేయాలి, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గ్రహాల సంచారాన్ని బట్టి ఇప్పుడు మనం ఫలితాలను చూద్దాం. నవగ్రహాలు అత్యంత దీర్ఘకాలిక గ్రహాలు. గురువు, శని, రాహువు, కేతువు. గురువు ఒక్కొక్క సంవత్సరం ఒక్క రాశిలో, శని 2.5 సంవత్సరాలు ఒక రాశిలో, అలాగే 1.5 సంవత్సరాల పాటు రాహు, కేతువులు ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రస్తుతం మనం చూసినట్లయితే మే 2 నుంచి డిసెంబర్ 31 వరకు కూడా గురువు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. శని 2024 సంవత్సరం మొత్తం కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. రాహు, కేతువులు 2024 సంవత్సరం మొత్తం కూడా మీన, కన్య రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. అలాగే ఈ గ్రహాల్లో మిగతా ప్రభావం చూపేటటువంటి కుజగ్రహం 21 అక్టోబర్ నుంచి 2024 డిసెంబర్ వరకు ఉంటాడు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఫలితాల్లో కుంభరాశి వారికి 2024 ఏ విధంగా ఉండబోతోంది, మే 2 తర్వాత అంటే రాశి అధిపతి అయినటువంటి శని భగవానుడు రాశిలోనే సంబంధిత స్థితి పొంది ఉండటం, అలాగే ధనకారకుడు, లాభకారకుడు అయినటువంటి ఈ యొక్క శనిగ్రహం రాశి అధిపతి వీక్షణ ఉండటం ప్రధానంగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. మే 2వ తారీఖు నుంచి అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. ధనపరమైన నష్టాలు కొన్ని చవి చూస్తారు ఈ కుంభరాశి వారు. కానీ ఆలోచించి ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా, వ్యాపారాల విస్తరణ చేయాలన్నా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లయితే మంచి ఫలితాలను ఈ సమయంలో వీరు చూడబోతున్నారు. కుంభరాశి వారు కుటుంబంలో ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. బంధుమిత్రులతో అందరితో కూడా సరదాగా గడిపేటటువంటి అవకాశం మీకు ఉంటుంది. కుంభరాశిలో జన్మించినటువంటి వారికి వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు అన్నీ కూడా ఉంటాయి. మంచి వార్త వింటారు. జీవిత భాగస్వామితో కొత్త జీవితాన్ని మొదలు పెడతారు. కాబట్టి మంచి అనుకూలమైన వాతావరణంలో మీ కుటుంబం ఏర్పడుతుంది. కుంభరాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. నూతన ఉద్యోగాన్ని ఆశించేటటువంటి వ్యక్తులు కుంభరాశిలో ఉన్నటువంటి వారికి చక్కగా మంచి జీతంతో ఉన్నటువంటి ఉద్యోగంలో స్థిరపడతారు. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయం. మే 2 లోపల అనుకూలమైనటువంటి విద్యా వాతావరణం ఉండడం, తద్వారా అనుకున్నటువంటి రంగంలో నూతన విద్యా విధానాన్ని విద్యార్థులు పొందుతారని చెప్పుకోవచ్చు. విదేశీ విద్య, విదేశీ యానానికి సంబంధించిన ప్రయత్నాలు అన్నీ కూడా మే 2 తర్వాత అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శని ప్రభావం నుంచి గురువు విడివడి వృషభ రాశిలోకి మే 2 నుంచి డిసెంబర్ 2024 మొత్తం కూడా వృషభ రాశిలో సంచారం జరుగుతూ ఉన్నటువంటి కారణం చేత విద్యార్థులకు విదేశీయానం చేసేవారికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన పనులన్నీ కొలిక్కి వస్తాయి. ఈ రాశి వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి మే 2 నుంచి డిసెంబర్ వరకు గోచరిస్తుంది. కాబట్టి ఏదైనా కానీ ధన బలమైనటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. మీకు తెలియకుండా మీ వెనకాల గోతులు తీసేవారి యొక్క ప్రభావం పెరిగేటటువంటి అవకాశాలు మే 2 నుంచి ఉన్నాయి. కాబట్టి మే 2 తర్వాత పరిచయమైనటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉంటే మంచి విజయాలను పొందుతారు. ఇక ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో చక్కటి లాభదాయకంగా ఉంటుంది. అలాగే తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు లేకపోవడం వల్ల ఆత్మవిశ్వాసంతో మీరు ఒక్కరే పనులను పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం కూడా ఉండడం. అయితే చాలామంది అంటుంటారు కుంభరాశిలో ఉన్నటువంటి వారికి ఈ ఏలినాటి శని ప్రభావం అంతగా చూపదు అని. కానీ అనుకూలమైనటువంటి సమయం, కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు ఉన్నట్టు వీరికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ప్రతి పని ఆటంకం లేకుండా జరుగుతూ ఉంటుంది. ప్రతి పనిని ప్రణాళికాబద్ధంగా రూపొందించుకొని ముందడుగు వేసినట్లయితే ప్రతి పనిలో కూడా మీరు విజయం పొందే అవకాశం ఉంటుంది. మీకు శని యొక్క అనుగ్రహం ఉంటుంది. వీరికి ఈ సంవత్సరం అంతా ఏదైతే గొప్ప పనులు చేయాలనుకుంటారో వాటిని మీరు నిస్సంకోచంగా స్టార్ట్ చేసుకోవచ్చు. న్యాయ సలహాలకు సంబంధించిన విషయాల్లో మీదే పై చేయి సాధించేటటువంటిదిగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త అన్నట్టుగా నేనున్నాను అని చెప్పుకునే చెడు సమయం 1 నుంచి
డిసెంబర్ వరకు కూడా తస్మాత్ జాగ్రత్త అన్నట్టుగా నేనున్నాను అని చెప్పుకునే చెడు సమయం. అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ వరకు కూడా ఆ 2.5 నెలల పాటు మీకు ఆనందంగా ఉండనటువంటి పరిస్థితి. శత్రువులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిన్నపాటి రోగాలు ఈ కుంభరాశి వారికి ఉంటాయి. అమ్మకాలు కొనుగోలుకు సంబంధించినటువంటి విషయాలు కాస్త ఇబ్బందికరంగా మారుతాయి. ఈ 2.5 నెలల పాటు అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ వరకు కూడా అనుకూలంగా లేని కారణం చేత అధిక కష్ట నష్టాలు పడాల్సి ఉంటుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు కొంత అనుకూలంగా ఉంటాయి. ఆ సమయంలో కుంభరాశి వారికి తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉన్న సమయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ ఆ సమయాన్ని మీ తండ్రి గారికి కేటాయిస్తే మంచిది అని చెప్పుకోవచ్చు. మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి ఈ సంవత్సరం అంతా గోచరిస్తుంది. ఆరోగ్య నియమాలు పాటిస్తూ ఉండండి. కుంభరాశి వారిలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారికి కావచ్చు, బంగారు వ్యాపార రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారికి కావచ్చు, కళాశాల యాజమాన్యం, స్కూల్స్కి సంబంధించిన యాజమాన్యం, ఆహార ఉత్పత్తులు క్రయ విక్రయాలకు సంబంధించిన రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారికి వీరందరికీ కూడా చాలా మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. రెస్టారెంట్స్, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఇలాంటి వృత్తులలో ఉన్నటువంటి వారు ప్రధానంగా మీరు మే 2 నుంచి 21 అక్టోబర్ వరకు వీరికి చాలా బాగోలేదని చెప్పొచ్చు. అక్టోబర్ 21 నుంచి చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొంత నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంటుంది. అలాగే కుంభరాశిలో జన్మించినటువంటి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. నూతన ప్రాజెక్టులు రావటం, జన ప్రవాహం పెరుగుతుంది. అలాగే 21 అక్టోబర్ నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆశించిన మేర ఫలితాలు పొందకపోగా నష్టాలు చవిచూసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఈ సమయంలో ఎంతైనా ఉంది. ప్రయత్నాలు చేసేవారికి సాధారణంగా ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా కొత్త వ్యాపారాలకు సంబంధించిన ఆలోచనలు చేసుకుపోవడం మంచిది. ఇక ఇతర వ్యవహారాల్లో అనుకూలంగా లేకపోవడం, తద్వారా మీరు మానసిక కృంగుబాటు పొందే అవకాశం ఉంటుంది. తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి ఆస్తులు కోల్పోవాల్సిన పరిస్థితి అక్టోబర్ తర్వాత మీకు వస్తుంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది ఈ కుంభరాశి వారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ నిజాయితీతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినట్లయితే అన్ని రకాలుగా విజయాన్ని పొందుతారు. ఈ యొక్క ప్రధానంగా రాహుకేతువుల యొక్క ప్రభావం, గురు కుజుల యొక్క ప్రభావం అక్టోబర్ 21, 2024 వరకు కుంభరాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా గౌరీ ఆరాధన చేసినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలను పొందుతారు. మీ యొక్క సంకల్పం ఏదైతే నెరవేరాలి అని మీరు అనుకుంటారో, మీరు బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నారు అన్నప్పుడు అమ్మవారికి అలంకరణ వస్తువులు, అద్దం, దువ్వెన, కాటుక, గాజులు, రవిక, పసుపు, కుంకుమ ఈ విధంగా అమ్మవారికి మీ యొక్క మనసులోని సంకల్పాన్ని నెరవేర్చాలని చెప్పి అమ్మవారికి సమర్పించండి. అమ్మవారికి సాక్షాత్తు గౌరీ అమ్మవారికి కానీ, శివాలయంలో ఉన్న అమ్మవారికి కావచ్చు, గ్రామ దేవతకి కావచ్చు, కుంభరాశి వారు మీకు అందుబాటులో ఉన్న అమ్మవారికి మీరు వీటిని సమర్పించడం ద్వారా మీకు మంచి ఫలితాలను పొందుతారు. ప్రతి గురువారం రోజున అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి ఉపయోగపడే విధంగా పసుపుని సమర్పించండి. మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6. అదృష్ట వారం శుక్రవారం, బుధవారం. అమ్మవారి ఆరాధన చేసుకోవడం ద్వారా మీరు మీ పనిలో ఉన్న ఆటంకాలను తొలగి కార్యసిద్ధి కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా కుంభరాశి వారికి మే 2 నుంచి అక్టోబర్ 21 వరకు అలాగే ఎలాంటి మంచి ఫలితాలు జరుగుతాయి. అక్టోబర్ 21 తర్వాత కలగబోయే పరిణామాల నుంచి బయటపడడానికి మీరు ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. సో ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.